నా పేరు సామ్రాజ్యం అండి. మాది కృష్ణా జిల్లా గుడ్లవాడ మండలం అండి. గతంలో కూడా సాక్ష్యాలు చెప్పి ఉన్నానండి. ఇప్పుడు చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకే క్యాన్సర్ రావడం, నేను కూడా చనిపోతాను అనుకుని కొన్ని సందర్భాల్లో అమ్మ ఎంతో వేదన పడుతూ, అదే టైంలో అమ్మ వాళ్ళు 1 కాదు 2 కాదు 3 ఇళ్ళ స్థలాలు అమ్ముకున్నారు. అయితే వీళ్ళు జీవితంలో అసలు ఇల్లు కట్టుకుంటారా అనే ఒక వేదన అనేది నాలో ఎప్పుడు ఉండేది. అయితే అమ్మ వాళ్ళ ఇంటి కొరకు నాకు ఇల్లు కావాలని ఎప్పుడు ప్రార్థన చేస్తూ అయ్యగారిని అడుగుతూనే ఉండేదాన్ని. ఒక సందర్భంలో ఒకరోజు నాకు ఒక దర్శనం వచ్చింది. ఎన్నింటికంటే ఉదయం 8:30 సండే. అయితే ఆ దర్శనం వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది. అదే తర్వాత అయ్యగారి దగ్గరికి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. నేను చేయించుకొని కూడా బయటకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఫోన్ చేసి, అమ్మ ఇసాకయ్య గారిని స్థలం కొనుక్కోమంటారేమో అడగమ్మా అని చెప్పారు. అప్పుడు అయ్యగారిని వచ్చి, అయ్యగారండి అమ్మోళ్ళు స్థలం చూశారంట, ఆ స్థలాన్ని కొనుక్కోమంటారా అని అడిగాను. కొనేసుకోమనరా అని చెప్పారండి. చెప్పిన తర్వాత ఆ స్థలం కొనుక్కోవడం జరిగింది. ఆ స్థలంలోనే ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి అనేది కూడా ఒక హాలు, బెడ్రూమ్, వంటగది. ఈ దర్శనాన్ని నేను తమ్ముడు వాళ్ళ పాస్టర్ గారికి అండి ఇలా దర్శనం వచ్చిందని చెప్పాను. అటు రీతిగానే గృహం కట్టుకోవడం, ఆ గృహ ప్రవేశానికి అయ్యగారు వచ్చి గృహప్రవేశం చేయడం నాకు ఎంతో ఆనందం. మా పొలం అయితే మొన్న ఈ మధ్య కాలంలో బంగారు తీగ వచ్చేసండి, కాయ అంటూ లేదు. నేను ప్రార్థన చేయించుకొని ముందుకు వెళ్ళిపోయా. మళ్ళీ డౌట్ వచ్చి, అయ్యగారండి మరి కాయ ఏమీ లేదండి, పంట పండేటట్టు లేదు అన్న, ఏమి ఉండదు పోరా బాగానే ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ ఒకసారి మా ఇంట్లో వాళ్ళందరూ, అందరికీ ప్రార్థనకు తీసుకెళ్తావు కానీ నువ్వు ఎప్పుడు మనకు ప్రార్థన చేయవు అని చెప్పి నిట్టూరంగా మాట్లాడారు. ఒకరోజు నేను ఆదివారం రోజు మా పొలం దగ్గరికి వెళ్ళి ప్రేయర్ ఆయిల్ తీసుకొని ఒక వాటర్ బాటిల్లో పోసుకొని ఆ పొలం చుట్టూ తిరిగి ప్రేయర్ ఆయిల్ చల్లి ప్రార్థన చేయగా ఆ పొలంలో ఎప్పుడు 10 బస్తాలు పండేదండి. అలాంటిది ఈసారి 11 బస్తాలకి 25 కేజీలు తక్కువగా పంట పండింది. దానికి సంబంధించి అత్తగారు కానుక ఇచ్చారు. అలానే మా బిడ్డలు నేను చేసే స్కూల్లోనే 10th క్లాస్ చదివారు. మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిందండి. స్కూల్లో టీచర్స్, నేనే ఒక తెలుగు టీచర్గా ఉంటే మీ పిల్లలకు తెలుగు సరిగ్గా రాదు అది ఇదని ఎప్పుడంటే ఎగ్జామ్స్ 10 days ముందు చెప్పేవాళ్ళండి. నాకు చాలా బాధగా ఉండేది. అయ్యగారిని అడిగినప్పుడు, అయ్యేం ఉండవురా, మీ అమ్మాయిలు పాస్ అవుతారు, మంచి ర్యాంక్ వస్తుందని చెప్పారు. అటు రీతిగానే మా బాబు ఈ సంవత్సరం 10th క్లాస్ 559 వచ్చినాయి. మా పాప ఇంటర్ 836 మార్క్స్ వచ్చినాయి. ఈ సాక్ష్యాలన్నింటినీ దేవుడు దీవించును గాక. వీటన్నిటి కొరకు ఇసాకయ్య గారు ప్రార్థన చేసినందుకు నా నిండు వందనాలు.